ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, మనం ప్రతిరోజు కూడా చక్కటి పరిహారాలను అలాగే అమ్మవారి మాటలను చక్కగా పాటిస్తూ ఉన్నాం. అమ్మవారి మంత్రాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు అమ్మవారికి సంబంధించి ఒక మంచి కథతో మీతో షేర్ చేయబోతూ ఉన్నాను. ఈ కథ విన్న వారికి నిజంగా అదృష్టం ఉంటేనే వినగలరండి. అంత అద్భుతంగా అమ్మవారి కథను విన్నప్పుడు మీ జీవితంలోనే అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. ఈ యొక్క కథను శ్రీదేవి భాగవతంలోని జగన్మాత అనుగ్రహంతో విష్ణు భగవానుడు మధుకైటభువులను సంహరించుట అనే ఒక కథను విందామండి. ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ కథను ఆరంభిద్దామా? పూర్వం మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. నారాయణుడు ఒక్కడే యోగ నిద్రలో శేషతల్పంపై నిద్రిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన చెవుల నుండి గులుగు జారి కింద పడుతుంది. ఆ గులిమి ఉండలం నుండి మధుడు కైటభులు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. అన్నదమ్ములైన వారు సముద్ర జలాలలోనే పెరిగి పెద్దయి మహాబలవంతులయ్యారు. సముద్ర జలాలలో తిరిగేవారు ఒకరోజు సందేహం వచ్చింది. కారణం, మన ఇద్దరం ఎలా జన్మించాం? మన జన్మకు కారకులు ఎవరు? ఆశ్చర్యంగా ఉంది అని చర్చించుకుంటూ ఉంటారు. కైటభుడు అంటాడు, మధు, మనం జన్మించడానికి నీటిలో ఉండడానికి వెనుక ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తియే ఈ నీటిని కూడా సృష్టించి ఉంటుంది. ఇలా అని నా బుద్ధికి తోచింది చెబుతున్నాను అని అంటాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపిస్తుంది. మోదు కైటంబులు ఇద్దరూ కూడా శబ్దాన్ని పదే పదే మననం చేసుకుని పదిలపరుచుకుంటారు. శుభసూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు కూడా వస్తుంది. మధుకైటబులు ఇద్దరూ తమకు వినబడింది శక్తి మంత్రం అని నిర్ధారించుకుంటారు. మధుకైటబులు నిరాహారులై ఏకాగ్రత చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు. సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మహాశక్తి సంపన్నురాలయ్యింది. మహాశక్తి ప్రసన్నురాలయ్యింది. ప్రత్యక్షమై వరం కోరుకోమంటుంది. మధుకైటబులు ఇద్దరూ తాము కోరుకునే విధంగా స్వేచ్ఛా మరణం ప్రసాదించమని అడుగుతారు. అమ్మవారు తదాస్తు అని అదృశ్యమవుతుంది. స్వేచ్ఛా మరణం వారి చేతిలోనికి వచ్చేసరికి మధుకైటబులు ఇద్దరికి గర్వం పెరిగిపోతుంది. అహంకారాలు వచ్చేస్తాయి. ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరగసాగారు. ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చుని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించాడు. వారు అతని దగ్గరకు వెళ్ళి తమ యుద్ధం చేస్తున్నాం అంటారు. లేదంటే పద్మాసనం వదిలి పొమ్మని చెప్తారు. బ్రహ్మదేవుడికి ఏమి చేయాలో అర్థం కాక ఏం చెప్పాలో లేదు. చూస్తుంటే మహాకాయులు మహాబలవంతుల్లాగా ఉన్నారే, వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం. పోనీ మంచిగా చెబుదాము అంటే వినేటట్లు కూడా లేరు. సామధాన దండోపాయాలు పనికిరావు. భేదపాయం ఒక్కటే మార్గం అని ఏదో తెలియడం లేదు అని ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని లేపుతాడు. ఆయన ఈ రాక్షసుల సంగతి చూసుకుంటాడు అని తులసి విష్ణువు దగ్గరకు వెళ్ళి స్తుతిస్తూ నిద్ర లేపసాగాడు. బ్రహ్మదేవుడు ఎంత లేపినా కూడా విష్ణువు మాత్రం నిద్ర లేవలేదు. అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగ నిద్ర అని. ఆ యోగ నిద్ర దేవినే స్తుతిస్తూ విష్ణువుని వదిలి వేయమని ప్రార్థన చేద్దామని అనుకుంటాడు. అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. అమ్మ జగన్మాత యోగా నిద్రాదేవిగా విష్ణువుని నిద్రవాసుడు చేశావు. నీ శక్తి అమోఘం. కైబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు. విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు. నేను విన్నాను. విష్ణువుని నన్ను రక్షించమని చెప్పు తల్లి. ఈ రాక్షసులను నీవే సంహరించు. ఇక నీ ఇష్టం తల్లి. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. నా మరణం వీరి చేతిలో జరగాలని నీవు అనుకుంటే నీవు ఆది అపకీర్తి అవుతుంది. నీవే నన్ను సంహరించు. నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన స్తుతులకు అమ్మవారు ప్రసన్నరాలవుతుంది. తామస శక్తి అయిన యోగ నిద్రలో నారాయణుని వదిలివేసింది. విష్ణువులో కదలిక వస్తుంది. నిద్రాదేవి నారాయణ నేత్ర అస్య నాసిక బహు హృదయ వక్షస్థలం నుంచి బయటకు వచ్చి
ఆకాశంలో నిలిచింది. విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు. గంభీర స్వరంతో, పద్మ సంభవ, తపస్సు చేయడం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు? ఏమి జరిగింది? చాలా విచారంగా భయంగా కనబడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ నమస్కరిస్తూ, తండ్రి నారాయణ, నీ చెవి గురువు నుండి పుట్టిన రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. బలం నీ దగ్గరకు వచ్చాను. నీవే నన్ను రక్షించి నన్ను కాపాడాలని ప్రార్థించి విష్ణువు అభయం ఇస్తూ, బ్రహ్మదేవ భయపడవద్దు, వారిని నేను సంహరిస్తాను అని అంటూ ఉండగానే మధుకైటవులు ఇద్దరికి అక్కడ వస్తారు. బ్రహ్మకు విష్ణువుకు అభయం ఇవ్వడం చూసి హేళనగా నవ్వుతూ, ఓ బ్రహ్మ, పారిపోయి ఇతనిని శరణు వేడుతున్నావా? ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాము, తరువాత ఇతన్ని పని పడతాము. మహాసర్పం మీద కూర్చుని కులుకుతూ కూర్చుని ఉన్నాడు. మమ్మల్ని శరణు వేడుకోలేదా? యుద్ధం చెయ్యి అని గట్టిగా గర్జిస్తారు. విష్ణువు వారి ముందుకు వచ్చి, మధుకైటవులారా, ముందు నాతో యుద్ధం చేయండి. మీ గర్వ మదనం అణిచివేచి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ రాక్షసులు ఇద్దరు ఆగ్రహం చెంది ముందుగా మధు పోరాటానికి దిగుతాడు. కైటభుడు నిలబడి చూడసాగుతాడు. మళ్ళా యుద్ధం జరుగుతుంది. మధుడు అలసిపోగా కైటభుడు యుద్ధానికి వచ్చాడు. ఇలా మధుడు తర్వాత కైటభుడు, తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తారు. బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగ నిద్రాదేవి ప్రేక్షకులుగా చూస్తూ ఉండగానే 5,000 సంవత్సరాలు గడిచిపోతాయి. విష్ణు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోగా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్క క్షణం యుద్ధం ఆపి మధుకైటభులు ఇద్దరూ విజయగర్వం పొంది, హే విష్ణువు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక నీకు లేదా? అయితే శరణు వేడు, దాసుడు అవ్వు, లేదా మా చేతిలో చనిపో అని పలుకుతారు. విష్ణువు వారితో, మీ ఇద్దరు ఒకరి తరువాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు. నేను మాత్రం ఒక్కరిని విశ్రాంతి లేకుండా 5,000 సంవత్సరాలు పోరాడాను. ధర్మ యుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు. అలసిన వారికి విరామం ఇవ్వడం ధర్మం. కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను. ధర్మం తప్పని అంటాడు. వారు అంగీకరించి దూరంగా నిలబడతారు. విష్ణువు దివ్య దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది. దేవి కృపతో వారికి స్వేచ్ఛా మరణం వరంగా లభించిందని, ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను, ఆ పరాశక్తిని శరణు వేడుతాను, వీరి సంహారానికి మార్గం దొరుకుతుంది అని ఆకాశ వంక చూస్తాడు. అప్పుడు నిలబడి చూస్తున్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. ఆమెకు నమస్కరించి, నీ వరం చేత గర్వంతో వచ్చింది. మౌదుకైబులు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు. నేను 5,000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. స్వేచ్ఛా మరణం వరం వల్ల కల వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలి తల్లి, లేదా మీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనుకారు వీరులు అని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు పరాశక్తి ప్రసన్నురాలై, శ్రీహరి, ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకార గర్వంతోనే మోసగించి సంహరించాలి. వేరే దారి లేదు. నేను నా చూపులతో వారిని సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగానే వారిని నువ్వు సంహరించు అని ఉపాయం చెప్తుంది పరాశక్తి. మైదుకటెపులు రూపంతో కనిపించి సమ్మోహనరంగా రూపంతో అలరించి ఇరువురు ఆమె మోహమాయలో బందీలు అయిపోతారు. అదే క్షణంలో విష్ణువు వారిని, మధుకైటపులారా, మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది. ఎంతోమంది రాక్షసులతో పోరాడాను, కానీ బలశాలుడు మీ వంటి మహాబలశాలను చూడలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెంది వరం ఇస్తున్నాను, కావలసింది కోరుకోండి అంటాడు. అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరం ఇస్తాను అంటే వారి అభిమానం ముందుకొచ్చి మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా, హరి, మేము మహాబలవంతులం, నీకు మాకు వరం ఇచ్చేది ఏంటి? మేమే నీకు ఇస్తాం. నీ పోరాటం మాకు నచ్చింది, కోరుకో, అడిగింది ఇచ్చేస్తాం అంటారు. మహాశక్తి వీరి వంక అదే చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకుని వారితో, మధుకైటవులారా, మీరు నా చేతుల్లో సంహరింపబడాలి, ఇదే నేను కోరుకునే వరం అని అడుగుతారు. రాక్షసులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మోహంలో పడి తన మరణం తామే కోరుకున్నామని అనుకున్నారు. తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు. చుట్టూ నీరు కనపడుతుంది. వారికి ఉపాయం తడుతుంది. విష్ణువుతో, హరి, నీ చేతిలో మేము తప్పక హతులమవుతాం, కానీ ఒక్క మాట, నీవు మాకు వరం ఇస్తావు అన్నావు కదా, కనుక మమ్మల్ని నీవు నీటి లేని విశాల ప్రదేశంలో సంహరించాలి. ఇది మాకు నీవు ఇచ్చే వరం అని అడుగుతారు. విష్ణువు నవ్వుకున్నాడు. సరేనని వరం ఇస్తారు. సుదర్శన చక్రాన్ని తలుస్తారు. అది రాగానే తన ఉరుములతో విశాలంగా పెంచుతాడు. నీళ్లపై నిర్జల విశాల ప్రదేశం సిద్ధించి మధుకైటవులు చూసి దానవులుగా, మీరు కోరుకున్నట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే,
ఇక్కడ మీరు శిరస్సులు సుదర్శనంతో ఖండిస్తాను అంటాడు. రాక్షసులు మతిపోతుంది. ఏమి చేయాలో తోచక ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను 1000 యోజనాల విస్తీర్ణం పెంచి సంహరించమంటారు. విష్ణువు నవ్వుకుని తన ఉరుములను 2000 యోజనాలు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సును ఖండిస్తారు. తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలి పడతాయి. మధుకైటబులు నిహార్తులవుతారు. మధుకైటబుల శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా వ్యాపించింది. తర్వాత కాలంలో అదే మేదిని అంటే భూమి అయింది. అందుకే మృతిక తినరాదని అంటారు. అంటే మట్టి పరాశక్తిని మించిన దైవం లేదు అని ఈ కథతో నిదర్శనమైంది కదూ. ఆది పరాశక్తిని పూజించాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదూ. శక్తి అంటేనే అమ్మవారు. అది పలు రూపాల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనం కోరుకునే కనకదుర్గమ్మ అమ్మవారు కూడా ఒక శక్తి స్వరూపం. ఈరోజు ఈ కథ విన్న వారందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున నేను కోరుకుంటూ ఉన్నానండి. మీరందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొక్కసారి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు.